క్యాన్సర్ లేదు. ఎంత రియల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన్ని చదివితే అన్ని రోగాలు పోతాయి మనలో ఉన్నాయి. ఆయన ఎంత అందగాడు. ఆయన ముక్కు చూడండి, ఆయన కళ్ళు చూడండి, ఆయన ఆహార్యం చూడండి. క్లాస్ రూమ్ లో బాగా చదివే పిల్లవాడి ముఖం చూడండి, అంబేద్కర్ లాగానే ఉంటాడు. ఆయన అంత అందంగా ఉండటానికి కారణం ఆయన అపారమైన జ్ఞానవంతుడు. అంతేనా? జ్ఞానవంతుడైనంత మాత్రాన అందంగా ఉంటాడా? కాదు. ఆయన శీలవంతుడు. తన జీవితంలో ఏ రోజు కూడా చలి ప్రదేశాలలో చదువుకున్నాడు, ఏ రోజు కూడా మందం ముట్టుకోలేదు. ఆయన జీవితంలో ఏ రోజు కూడా చిన్న అబద్ధం ఆడలేదు. ఆయన జీవితంలో ఏ రోజు కూడా స్త్రీలను అసభ్యంగా ప్రవర్తించలేదు. ఆయన జీవితంలో ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయలేదు. అందువల్ల ఆయన అంతంగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు. ఆయన నాకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. ఆయన జీవితాన్ని చదువుతుంటే నేను తల్లడిల్లిపోయాను. క్లాస్ రూమ్ లో బయట బస్తా వేసుకొని కూర్చోబెట్టారు. క్లాస్ రూమ్ లో మాస్టర్ లెక్కలు చెప్తున్నాడు. క్లాస్ రూమ్ లో ఉన్నోడికి ఎక్కువ ఎవడికి దిమాగ్ లేక లెక్క చేయలేకపోయాడు. క్లాస్ బయట ఉన్న బాబాసాహెబ్ సార్ మాస్టారు నేను లెక్క చేస్తా అన్నాడు. అయితే రారా అన్నాడు. తీరా వచ్చిన తర్వాత వాడు లెక్క చేస్తే మేము ఒప్పుకోము. ఎందుకురా? ఆ బ్లాక్ బోర్డు వెనకాల మా టిఫిన్ బాక్సులు ఉన్నాయి, వాడు అంటరాని వాడు లెక్క చేస్తే మా టిఫిన్ బాక్సులు మైలబెడతాయి అని అన్నారు. ఆ బాక్సులు పక్కన పెట్టుకుంటారా అని బాబాసాహెబ్ తోటి ఆ లెక్క చేసే అవకాశం ఇచ్చాడు మాస్టర్. కేవలం లెక్క చేసే అవకాశం ఇచ్చినందుకు మహానుభావుడా నువ్వు ఎంత గొప్పోడివయ్యా. ఆ మాస్టర్ పేరైతే అంబేద్కర్ పేరుని తన పేరుగా పెట్టుకున్నాడు. అంత కృతజ్ఞత కలిగిన మహానుభావుడు. బయట దేశాలకు వెళ్ళాడు, బాగా చదువుకొని బరోడా మహారాజు కొలువులోకి వచ్చాడు. ఆయన కూర్చున్న సీటు గాడికి ఫైళ్లు తెమ్మంటే గుమస్తా ఫైళ్లు మొక్కన విసిరి కొట్టాడు. చాలా బాధపడ్డాడు. బొంబాయి నగరంలో లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. ఆయన లెక్చరర్ పాఠం చెప్తుంటే పిల్లవాళ్ళు ఎవరు క్లాస్కు రాలేదు. చూడండి, అలానే చెప్పాడు. మొదటి రోజు 4 వచ్చారు, వారం తర్వాత 10 మంది వచ్చారు. క్లాస్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. క్లాసులో పిల్లలందరూ వచ్చారు. చివరికి కాలేజీ వాళ్ళందరూ వచ్చారు. ఆయన జ్ఞానవంతుడు. ఎంత గొప్పవాడంటే బాంబే నగరంలో ఆయన క్లాస్ చెప్తుంటే మిగతా కాలేజీలన్నీ బంద్ చేసి తన క్లాసులు వినటానికి ఇచ్చారు. జ్ఞానవంతుడు ఎవడో ఆపలేడు. అలా నిలబడ్డాడు. బాంబే కోర్టులో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? 47 మందికి ఉరిశిక్ష పడ్డది. ఆ 47 మంది కేసు వాదిస్తున్నాడు. జడ్జి గారు గుమస్తా తోటి ఒక తెల్ల కాగితం మీద రాసి 1 గంటకు ఒక స్లిప్ పంపాడు. ఆ స్లిప్ వాదోపవాదాలు జరుగుతున్నాయి. స్లిప్ చూసుకున్నాడు. సాయంత్రం 5 గంటలైంది. కేసు నడుస్తుంది. జడ్జి గారు అడిగారు, అంబేద్కర్ నీకు మధ్యలో స్లిప్ పంపాను, చూసుకున్నావా? చూసుకున్నాను సార్. ఏమున్నది దాంట్లో? నా భార్య చనిపోయిందని ఉన్నది సార్. నువ్వు వెళ్ళలేదెందుకు? చనిపోయిన నా భార్య తిరిగి రాదు సార్. కానీ ఈ కేసులో నేను వాదించకుంటే స్వాతంత్రం కోసం పోరాడిన 47 మందికి ఉరి శిక్ష పడుతుంది. కాబట్టి నేను ఈ కేసు వాదిస్తున్నాను అని చెప్పాడు. మహానుభావుడా, ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఇంత గొప్ప మహానుభావుడు? బాబాసాహెబ్ అంబేద్కర్ కులం వేటాడి వేటాడి వేటాడే అవమానించింది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటులో మాట్లాడేటప్పుడు
ఆయన మతం గురించి, ఆయన కులం గురించి అడిగారు. అంబేద్కర్, నువ్వు హిందువా? నో. ముస్లింవా? కాదు. క్రిస్టియన్వా? కాదు. పోనీ ఎవరు నువ్వు? ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. నేను భారతీయుని అని చెప్పాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకడు మాల సంఘం పెడితే ఒకడు మాదిగ సంఘం పెడుతున్నాడు. కులాన్ని మీరు అమెరికా పోతే భయంకరమైన చలి ఉంటుంది, అయినా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మీరు అరబ్ దేశాలకు పోతే భయంకరమైన వేడి ఉంటుంది, అయినా ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. భారతదేశంకు వచ్చే వరకే 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం. సారవంతమైన భూమి, కష్టపడి పనిచేయగలిగిన శ్రీకాకుళం బిడ్డలు. అయినా ఈ దేశం వెనుకబడిపోవటానికి కారణం, దీని అమ్మ కులం 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 కులం. ఈ కులాన్ని పాతి పెట్టకుండా ఈ దేశం ఇంచు కూడా అభివృద్ధి చెందదు. కులం చాలా జుగుప్సాకరమైనది. ఈ దేశంలో ఉన్న అన్ని పొల్యూషన్ల కంటే కులం చాలా ప్రమాదకరమైన పొల్యూషన్. ఈ దేశంలో ఉన్న అన్ని రోగాల కంటే కూడా, ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైంది ఈ కులం అనే రోగం. ప్రపంచంలో ఎక్కడా లేదు కులం. కాబట్టి కులాన్ని విసర్జించమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మిత్రులారా, మీరందరూ మీ పిల్లల్ని ఉన్నతమైన స్టేజ్కి తీసుకురావాలంటే ఆ 15 రోజుల్లో నేను చదివిన పుస్తకం ఉందే, దినచర్య చదివించండి. ఆయన బౌద్ధం తీసుకున్నాడు, నేను బౌద్ధం తీసుకున్నాను. బౌద్ధము మతం కాదు, బుద్ధుడు దేవుడు కాదు. బౌద్ధం తీసుకోవటం వల్ల వచ్చే లాభం ఏంటంటే, అమ్మలారా, మీ భర్తలు బౌద్ధం తీసుకుంటే వాళ్ళు మందు తాగరు. మీ భర్తలు కనుక బౌద్ధం తీసుకుంటే అబద్ధం ఆడరు వాళ్ళు. మీ భర్తలు కనుక బౌద్ధం తీసుకుంటే పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూడరు. బౌద్ధం అంత గొప్పది. కాబట్టి నేను ఆయన చెప్పినట్టుగా బౌద్ధం తీసుకున్నాను. ఇలా ప్రకృతి చాలా సముద్రం ఒడ్డున గడిపాను నిన్నటి నుంచి ఇక్కడి వరకు. ఇలా ప్రకృతి వనరులు మొత్తం కూడా దోచుకొని పోతున్నారు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు. ప్రభుత్వాలు మొత్తం కూడా శ్రీకాకుళం కొండలంటే ఎంతో గొప్ప అనుకున్నాను నేను. ఆ గ్రానైట్ గుట్టలు మొత్తం కూడా కొట్టి పారేస్తున్నారు. మనిషి పీల్చడానికి స్వచ్ఛమైన గాలి లేదు, మనిషి తాగడానికి స్వచ్ఛమైన నీరు లేదు, మనిషి తినడానికి స్వచ్ఛమైన ఆహారం లేదు. మానవ జాతి ఐన్స్టీన్ ఆ రోజే అంటాడు, ఏ రోజైతే తేనెటీగలు లేకుండా పోతాయో ఆ రోజే మానవ జాతి అంతరించిపోతుంది అని. తేనెటీగలు ఉన్నాయా? లేవు. అనేక రోగాలతో ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. ఏమ్మా ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు అని అంటే, నేల తల్లి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది నాతోటి. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేని విమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చిరిగిపోయింది. నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పనిచేయకున్నవి, నా చూపు తగ్గిపోయింది. ఇప్పుడు ప్రకృతి గురించి మాట్లాడే ఒక కవి కావాలి, ఒక జయరాజు కావాలి అనటం వల్ల ఇంత అంతమైన ప్రకృతి మీద అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చాము. ఇది హిందీ, ఇంగ్లీషు, కన్నడ అన్ని భాషల్లోకి వచ్చింది. ఇది మీ పిల్లలు కనుక చదువుకున్నట్లయితే గొప్ప ప్రకృతి ప్రేమికులు అవుతారు, గొప్ప హృదయం ఉన్న పిల్లలు అవుతారు. ఈ పుస్తకాలు మొత్తం కూడా మన మోహన్ రావు గారి గ్రంథాలయంలో ఉన్నాయి, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈ మధ్య కాలంలోనే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు